హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కృష్ణప్రసాద్ ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో అపూర్వ కోపంగా గగన్కి కాల్ చేసి శారదాని అనరాని మాటలు అంటూ ఉంటుంది. ఇన్నాళ్ళు తండ్రి ఎవడో తెలియకుండా పెరిగావు, కానీ ఇప్పుడు లేచిపోయిన దాని కొడుకులా పెరగబోతున్నావు. అసలు మీ అమ్మకి నీకు ఆ దేవుడు అన్నవాడు సిగ్గు పెట్టలేదా? ఎందుకు మా ఇంటి నుండి ఒక వ్యక్తిని పదే పదే మీ ఇంటికి పిలిపించుకుంటారు? అసలు మీకు మాన మర్యాదలు ఏవి లేవా అని అపూర్వ నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉండగా, మాటలు మర్యాదగా రాని అపూర్వ, మేము ఎవరం కూడా మీ ఇంటి నుండి ఎవరిని పిలవలేదు. ఇంకొకసారి అలా మాట్లాడితే మీ ఇంటికి వచ్చి మరి నిన్ను చంపేస్తా అని గగన్ అంటూ ఉండగా, ఇక మళ్ళీ అపూర్వ నా మీద ఆవేశపడడం కాదురా, ఇంట్లో మీ అమ్మ లేదు, ఇక్కడ కృష్ణప్రసాద్ లేదు, ఇద్దరూ కలిసి లేచిపోయారు అని అపూర్వ అనేస్తుంది. దాంతో గగన్ పట్టరాని కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. ఇక అపూర్వ ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు శారదాతో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు. గగన్, భూమి ఇద్దరు గుడికి హడావుడిగా బయలుదేరుతారు. ఇక ఏంటండి ఇలా చేయడం ఏంటి? మీరు ఇంట్లో నుండి వచ్చేయడం ఏంటి? ఎవరికి చెప్పకుండా నన్ను కలవడం అనుకోవడం ఏంటి? మీరు చేస్తున్నది తప్పు కదా. ఇటువంటి పనులు మీరెందుకు చేస్తున్నారండి అని శారద తల కొట్టుకుంటూ కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉండగా, ఇక కృష్ణప్రసాద్ బాధగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను జీవితంలో కోల్పోయింది ఏంటో నాకు తెలిసొచ్చింది. నా ఆనందాన్ని, సంతోషాన్ని మిమ్మల్ని వదిలిపెట్టినప్పుడే వెళ్ళిపోయాయి అని నాకు ఇన్నాళ్ళకి అర్థమైంది. ఇక నా జీవితంలో ఆ సంతోషాలని తిరిగి నేను కోరుకుంటున్నాను. నాకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తావా? నాతో వస్తావా అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా, ఇటువంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారండి అని శారద అంటూ ఉంటుంది. ఇక ఆ రోజులు ఎంత బాగుండేవి. ఉద్యోగం కోసం నేను పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పినప్పుడే నా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా రాకపోయినా నా కోసం నువ్వు ప్రేమగా ఎదురు చూసేదానివి. నా కొడుకైతే నానే నా హీరో అంటూ నా కోసం ఎదురు చూస్తూ నిద్రపోయేవాడు. నేను ఇంటికి వచ్చి అలసిపోతే ప్రేమగా నీతో మాట్లాడకపోయినా కూడా నువ్వు నాకు తల్లిలాగా అన్నం తినిపించేదానివి. అంతటి ప్రేమని నేను వదులుకున్నాను. ఆ ప్రేమ నాకు మళ్ళీ కావాలి. నీ స్వచ్ఛమైన ప్రేమ నాకు కావాలి. నిన్ను వదిలిపెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళాకే ప్రేమ అంటే ఏంటో, నీ విలువేంటో నాకు అర్థమైంది. నాకిప్పుడు మళ్ళీ నీతో ఆ జీవితం గడపాలనుంది. మనిద్దరం ఏ కష్టం లేని మనమంటే ఎవరికో తెలియని చోటికి వెళ్ళి బ్రతుకుదాం అని అనగానే శారద షాక్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఇందు ఏమందో తెలుసా? నేను నాన్ననే కాదంట, నేను ఆ ఇంట్లో ఉండడం కూడా దండగంట. నేను అవసరం లేని ఇంట్లో ఉండడం కన్నా నన్ను కోరుకునే వారి దగ్గరికి వచ్చి ప్రేమగా బ్రతకాలి అనుకుంటున్నాను. మనం ఎవరమో తెలియకు చోటికి వెళ్ళి హ్యాపీగా బ్రతుకుదాం అని కృష్ణప్రసాద్ అంటూ ఆ రోజులని మళ్ళీ గుర్తు తెచ్చుకొని అలాగే చిన్న జీవితం గడుపుదాం అని అంటుంటాడు కృష్ణప్రసాద్. ఇక శారద ఇలా అంటుంది, 6 ఏళ్ళ చిన్న పిల్లాడిని నా చేతిలో పెట్టి బాధ్యతలన్నీ మోయాల్సిన టైంలో మా నుండి వేరైపోయారు. ఇప్పుడు పిల్లలకి తోడుగా ఉండాల్సిన నాతో ఇప్పుడు మీతో వచ్చేయమంటున్నారు. కష్టాలన్నీ మేం భరించి సుఖం మాత్రం మీతో ఉండమని అంటున్నారు. మీకు ఇదేమైనా న్యాయమేనా? మాతో ఉండాల్సిన టైంలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి పిల్లలతో ఉండాల్సి టైంలో మాత్రం మీతో రమ్మంటున్నారా? నేను రాలేను అని అనేస్తుంది శారద. ఇక ఏంటి, నేను లేకుండానే బ్రతుకుతావా అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా, ఇన్నాళ్ళు అలాగే బ్రతికానండి. నేను ఇప్పుడు పిల్లల కోసం బ్రతుకుతున్నాను, అలాగే బ్రతుకుతాను. నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, నా బిడ్డ చదువుకుంటుంది. వాళ్ళకి తోడుగా ఉండాల్సిన టైంలో మీరు ఇలా మాట్లాడడం మీకేమైనా కరెక్ట్గా అనిపిస్తుందా? చిన్న పిల్లాడి చేయిని వదిలిపెట్టి వెళ్ళిపోయి మనుమడి చేయిని పట్టుకునే టైంలో నాతో రమ్మంటారా? మీకు ఇది న్యాయంగా అనిపిస్తుందా? అయినా మీరు వదిలిపెట్టిన ఈ ప్రాణం ఎప్పుడో పోయేది, కానీ నా కొడుకే నన్ను బ్రతికించాడు. కొడుకుకి నిలువెత్తు రూపం వాడు. అటువంటి వాణ్ణి చూసుకొనే నేను బ్రతుకుతున్నాను, మిమ్మల్ని చూసి కాదు.
నా కొడుకుని నేను వదిలిపెట్టి రాలేను. నా శవాన్నైనా వాడి దగ్గర నుంచి నేను తీయనివ్వను. మీకోసం నేను రాలేను అని శారద తేల్చి చెప్పేస్తుంది. లేదు శారద, నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేను చెప్తున్నాను విను, మనిద్దరం వెళ్ళిపోదాం పదా అని అంటూ శారద చెయ్యి పట్టుకొని కృష్ణప్రసాద్ లాక్కొని వెళ్తూ ఉండగా ఆగు, అక్కడే ఆగు అని అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ అనేస్తాడు. భూమి కూడా అక్కడికి చేరుకుంటుంది. ఇక గగన్ కృష్ణప్రసాద్ని చూస్తూ కోపంగా రగిలిపోతూ అక్కడికి వస్తాడు. ఇక ఎంత ధైర్యం నీకు, మా అమ్మ చేనే పట్టుకుంటావా, నీకేం హక్కుంది అని గగన్ కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉండగా కృష్ణప్రసాద్ మాత్రం ఏమాత్రం భయపడకుండా శారదా చేయిని అలాగే పట్టుకుంటాడు. ఇక కోపం తట్టుకోలేక కృష్ణప్రసాద్ని గగన్ తోసేస్తాడు. ఇక కృష్ణప్రసాద్ వెళ్ళి కింద పడిపోతాడు. హౌ డేర్ యూ టు టచ్ మై మదర్, మా అమ్మని ఎంత ధైర్యం లేకుంటే నువ్వు ముట్టుకుంటావు, అసలు నీకు ఏం హక్కుందని మా అమ్మని నువ్వు ముట్టుకుంటున్నావు అని అంటూ ఉండగా ఇక ఆగ్రా గగన్ ఆగా అని శారద అంటూ ఉంటుంది. నీ మంచితనమే నన్ను చేతగాడి వాడిలా చేస్తుందమ్మా. అసలు ఉండి బాధలు పెట్టే ఈ భర్త కన్నా లేని భర్త నయం కదమ్మా. ఇతని వల్ల పడ్డ అవమానాలు కష్టాలు చాలవా, ఇంకా అవమానించాలా మనల్ని? ఈయన వల్ల ఆ అపూర్వ ఆ మీరా చేతిలో ఇంటి చుట్టూ ఉన్న పక్క వాళ్ళందరూ మనల్ని అవమానించేలా చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అవమానించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈయన నీ దగ్గరికి వచ్చి కలిశాడు. ఆ అపూర్వ ఫోన్ చేసి ఏమందో తెలుసా అమ్మ, అనరాని మాటలు అంటుంది నిన్ను అని అంటుండగా శారద బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఈయనతో కలిసి లే అని అంటూ ఆ వర్డ్ని పూర్తి చేయలేక గగన్ ఆగిపోతాడు. ఇక శారద బాధపడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ కూడా అపూర్వ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇలా అంటుంటాడు గగన్, అసలు ఎవరు నువ్వు, మా జీవితాల్లోకి ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు, సిగ్గులేదా నీకు అని గగన్ తిడుతూ ఉండగా ఇక కృష్ణప్రసాద్ కూడా ఇలా అంటుంటాడు. ఎందుకురా కోపం, ఇంకా ఎన్నాళ్ళు అని నన్ను ద్వేషిస్తూ ఇలాగే బ్రతుకుతూ ఉంటావు, ఇక జీవితాంతం ఇలాగే ఉంటావా అని అంటూ ఉండగా అవును, నీ వల్ల పడ్డ అవమానాలు బాధలు చాలవా అని గగన్ అనేస్తాడు. అసలు ఒక్కసారైనా నా గురించి మీరు ఆలోచించారా? నేను మీ అమ్మని ఎంతలా ప్రేమించాను, నిన్ను ఎంత అపురూపంగా చూసుకున్నాను, అటువంటి నాన్న మా జీవితంలో నుండి ఎందుకు వెళ్ళిపోయారు అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా? లేదు, ఆలోచించరు. మీకు నన్ను నిందించడానికి ఒక కారణం కావాలి, అందుకే అలా చేస్తున్నారు. మీరు ఊరు నుండి వెళ్ళిపోయాక మిమ్మల్ని వెతకని చోటు లేదు, గడపని రాత్రి లేదు, ఎన్నో కాలరాత్రులు గడిపాను. అసలు మిమ్మల్ని కాపాడుకోవడానికే నేను మీరాని పెళ్లి చేసుకున్నాను. అసలు మీరాని ఎందుకు పెళ్లి చేసుకున్నావని మీరెవరైనా నన్ను ఎప్పుడైనా అడిగారా? అడగరు. ఎందుకు అడుగుతారు మీరు? నా వైపు నుండి ఒక్కసారైనా మీరు ఆలోచించారా? అసలు ఇప్పుడు నేను చెప్తాను, మీరాని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో నేను చెప్తాను అని కృష్ణప్రసాద్ అంటుండగా గగన్, భూమి, శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక అపూర్వ బండారాన్ని, శోభాచంద్ర చావు వెనక ఉన్న రహస్యాన్ని భూమి కన్న తల్లగుచ్చి కృష్ణప్రసాద్ చెప్పేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.